అందరూ ఈరోజు రెసిపీ ఏంటంటే దొండకాయ కర్రీ అండి. ఫస్ట్ అయితే నేను గిన్నె పెట్టుకున్నాను, ఆయిల్ అయితే వేసుకుంటున్నా. అంటే నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను. కొంచెం జలుబు అయిందండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి వాయిస్ క్లియర్ లేకపోతే. అయితే నేను దొండకాయలు ఇట్లా 4 వైపులా కట్ చేసుకున్నా, అంటే అలానే వేసేస్తాను దొండకాయలు. అంటే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోలేదు, అన్నీ ఒకేలా కట్ చేసుకున్నా. మధ్యలో అలా చూడండి, అలా కట్ చేసుకున్నా. అయితే ఆయిల్ వేడేసాక దొండకాయలు అనేది ఫ్రై చేస్తాను అనమాట ఆయిల్లోనే. ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి, 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. ఇప్పుడు అందులో దొండకాయలు అయితే వేసేస్తాను. దొండకాయలని వేసేసాక బాగా కలుపుకోండి. ఎందుకంటే ఆయిల్ అనేది దొండకాయలు అన్నింటికి మనకి మిక్స్ అవ్వాలన్నమాట. బాగా కలిపేసుకుంటాను నేను. వేపుకుందాము. బాగా ఫ్రై అయిపోవాలి నూనెలోనే. మంచిగా ఫ్రై అయినంత వరకు ఒక 5 మినిట్స్ అట్లా వేయించుకుంటాను. అప్పుడప్పుడు తీసి కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే తొందరగా అనేది దొండకాయలన్నీ మంచిగా వేగిపోతాయి అన్నమాట. అప్పుడప్పుడు ఒక 5 మినిట్స్ మధ్యలో ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ అట్లా వేపేసుకుందాము. మంచిగా బాగా ఫ్రై అయిపోవాలి, అట్లా వేయించుకుంటాను అనమాట. ఒకసారి అయితే నా ఛానల్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా ఎలా వేగిపోయినాయో. అలా లైట్గా వేయేంత వరకు అయితే వేయించుకోవాలి. చూసారుగా మంచిగా వేగిపోయినాయి దొండకాయలు అయితే. ఇప్పుడు అందులో ఆనియన్స్ అనేవి వేసుకుంటాను అండి. ఆనియన్ అయితే నేను ఒకటే కట్ చేసుకుంటాను, పెద్దది. అదైతే నేను అందులో వేసేసాను. అలానే వేసి ఒక 2 నిమిషాలు ఉడికించినామంటే అందులోనే ఉడికిపోతాయి ఆనియన్స్ కూడా. ఇట్లా ఒకసారి మంచిగా కలిపేసి వేయించను. చాలా బాగుంటుందండి కర్రీ ఇలా చేసుకుంటే. నేనైతే దొండకాయలు ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి టమాటా వేసి అట్లా నచ్చదు, నాకే కాదు, అసలు మా ఫ్యామిలీలో ఎవరు తినరనమాట. నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. చాలా మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నాన్ వెజ్ తిన ముందు వేస్టే, అంత బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడైతే టమాటాలు కూడా వేసుకున్నా అండి. సారీ అండి, ఫోన్ కింద పడిపోయింది. ఫోన్ అనేది కింద పడిపోయింది, అందుకని నేను సరిగా చూపించలేకపోయాను, సారీ. అయితే ఇలా టమాటాలు అయితే వేసుకున్నాను. మంచిగా కలిపేసుకొని
కాసేపు మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఒక 2 నిమిషాలు అయితే వేయించుకుంటాను. మూత తీసి కొంచెం ఒకసారి కలిపేసుకొని కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటాను. పసుపు వేసుకొని ఇంకొక 2 నిమిషాలు అయితే ఉడికించుకుంటాను. టమాటాస్ కూడా కొంచెం లైట్గా మగ్గిపోయినాయి. నేను కొంచెం కారం, ఉప్పు మేము ఎంత తింటామో అంతే వేసుకుంటాను. కారం కొంచెం తక్కువే వేస్తానండి, ఎందుకంటే నా కొడుకు కొంచెం స్పైసీ ఎక్కువ తినడు అనమాట. అందుకే నేను తక్కువనే వేసుకుంటాను. సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని వాటర్ కూడా పోసేసుకుంటాను. బాగా కలిపేసుకొని ఒక 5-10 నిమిషాలు అయితే ఉడికించుకుంటాను. 10 నిమిషాలండి, 10 నిమిషాలు అయితే ఉడికించుకుంటాను. అయితే నేను పక్కన ఒక బాండీ పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకుంటానండి. వేయించుకొని మిక్సీ పెట్టుకుంటాను. అవి లైట్గా వేయించుకోవాలి. మరి మాడిపోయినట్టు వేయించుకుంటే కూడా పొడి అనేది మరి బ్లాక్ వస్తుంది, అది బ్రౌన్ కలరు, టేస్ట్ ఉండదు, కూర చేదు వచ్చేస్తుంది. లైట్గా చూసారు కదా, అట్లా వేయించుకుంటాను నేను. అట్లా వేయించుకొని పొడి పట్టించేస్తాను, మిక్సీ పట్టించేస్తా. చూసారుగా, అలా అనేది మిక్సీ పట్టించుకుంటాను. మిక్సీ పట్టించేసి మళ్ళీ ఒకసారి కూర అయితే కలిపేసుకుంటాను. తీసి కలిసి ఈ పొడి అనేది కర్రీలో వేసేయాలి. మంచిగా ఉడుకుతోంది. ఈ పల్లి పొడి కూడా ఇప్పుడు అందులోనే వేసాను. కొంచెం చిక్కగా వస్తుంది. అలాగే దొండకాయ మంచిగా టేస్ట్ ఉంటుందండి, అట్లా చాలా టేస్ట్ అనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటాను. ఇంట్లో కూడా చాలా ఇష్టపడతారు ఇది అనేది. ఇందులో కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి. నేను స్కిప్ చేశాను కొబ్బరి పొడి, అప్పుడప్పుడు వేసుకుంటాను. క్లైమేట్ చేంజ్ అయింది కదా, కొబ్బరి పొడి అనేది తింటే మళ్ళీ దగ్గులు వస్తాయని చెప్పేసి నేనైతే వేయలేదు. కానీ కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే పక్కన పండు రసం కూడా రెడీ చేసి పెట్టుకుంటానండి. నేను టమాటాల్లో విత్తులు తీసేస్తాను. నేను టమాటాలు విత్తులు తీసాను బట్టి కొంచెం పులుపు కోసం చింతపండు చేసుకుంటాను. సరిగా మళ్ళీ ఒకసారి కర్రీ కలిపేసుకొని మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు చింతపండు రసం కూడా అందులోనే వేసుకుంటాను. మళ్ళీ ఒకసారి మంచిగా కలిసి మూత పెట్టి ఉడికించుకుంటా అండి.
చూసారుగా ఆయిల్ అనేది పైనకి తేలింది. అట్లా పైనకి తేలితే కూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. దొండకాయ కూడా మంచిగా ఉడికిపోయిందండి. ఇట్లా దగ్గరగా కూడా ఉడికించుకోవచ్చు. నేనైతే కొంచెం ఇగురు అనేది పెట్టాను అనమాట, ఎందుకంటే మా అబ్బాయి కోసం అని చెప్పేసి. చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ, ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి, లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఇదే అండి కర్రీ. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.